3 దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పోషించిన పాత్ర ఎనలేనిదని బేలమండల అధ్యక్షుడు కృష్ణపల్లి అంకుష్ అన్నారు. బేలమండలంలోని సూర్సన్న గ్రామంలో ఆదివారం ఎస్సీ వర్గీకరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సుదీర్ఘకాలంగా మడమ తిప్పకుండా రాజీ లేని పోరాటం చేయడం వల్లనే నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందన్నారు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కమిట్మెంట్ కాన్సెప్ట్గా జాతి ఉద్యమాలు నిర్వహించారని దీని ద్వారానే మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగిందన్నారు. ఆయన లేకుంటే ఎస్సీ వర్గీకరణ సాధ్యమయ్యేదే కాదని చెప్పారు. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగ. ఫోటో కనాలా నీకు పెట్టుకోవచ్చు నెత్తి తలకాయ ఈరోజు బేలా మండల కేంద్రంలో సిర్సన్న గ్రామంలో పద్మశ్రీ పొందిన మందకృష్ణ మాదిగ గారికి మరి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే విధంగా ఆయన సుదీర్ఘమైన పోరాటం, 30 ఏళ్ల పోరాటం, ఏ పార్టీకి లొంగని వ్యక్తి. అతను ఎంతో కష్టపడి అతని మరి ఈ 30 ఏళ్ల పోరాటానికి ఈ విజేతని ఇక్కడ మేము పాలాభిషేకంతో జరుపుకుంటున్నాము. ప్రతి గ్రామంలో ఈ మండల కేంద్రంలో వారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదే విధంగా మందకృష్ణ మాదిగ గారు అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చారు, కానీ మాకే పార్టీ మద్దతు ఇవ్వలేదు. కానీ పోరాటము అతని 30 ఏళ్ల పోరాటమే, కానీ దీంట్లో ఏ స్వార్థం లేదు. అదే విధంగా బేలా మండల కేంద్రంలో మరి సిర్సన్న గ్రామం మా అధిక బిడ్డలు మరి ఇక్కడ ఘనంగా మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి గ్రామంకి వెళ్లి మరి అన్నగారి బ్యానర్ ఫ్లాక్సీకి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు బేలా మండల కేంద్రంలో సిర్సన్న గ్రామంలో పద్మశ్రీ పొందిన మందకృష్ణ మాదిగ గారికి మరి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే విధంగా స్వస్తి